ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ రేసు ఊహించని వివాదాలకు వేదిక అవుతుంది. ఫ్రాన్స్ పరాగ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కొట్లాటలు జరిగాయి. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే టార్గెట్ గా పరాగ్వే ప్లేయర్లు చేసిన ఫిజికల్ అటాక్స్ మైదానాన్ని రణరంగంగా మార్చాయి. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపేను ఎలాగైనా అడ్డుకోవాలనే ప్లాన్ తో పరాగ్వే జట్టు మొదటి నుంచే దూకుడు ఆట తీరు ప్రదర్శించింది. మొదటి హాఫ్ మధ్యలో పరాగ్వే డిఫెండర్ ఎంబాపేను చాలా కింద పడేశాడు. ఇక దీంతో ఫ్రాన్స్ ప్లేయర్లు పరాగ్వే ఆటగాళ్లతో గొడవకు దిగారు. ఇరు జట్ల ప్లేయర్స్ ఒకరినొకరు నెట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ పెద్ద గొడవకు దిగడంతో రెఫరీలు రంగంలోకి దిగి చాలా కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ 1-0తో గెలిచి క్వార్టర్స్ కు చేరిన అసలైన ఫైట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత జరిగింది. పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండో గిల్ క్రీడా స్ఫూర్తితో ఎంబాపేను హ్యాండ్ షేక్ ఇవ్వడానికి చేయి చాచాడు. కానీ ఎంబాపే అతనిని పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర అవమానానికి గురైన గోల్ కీపర్ ఓర్లాండో గిల్ కోపంతో బాల్ ను నేరుగా ఎంబాపే వైపు విసిరి కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ మైదానంలోనే గొడవ జరిగింది. మ్యాచ్ తర్వాత కీపర్ తో ఎంబాపే ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంబాపేకు అంత పొగరు పనికిరాదని కొందరు తిడుతుంటే మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో దాడి చేసిన పరాగ్వేకు అదే కరెక్ట్ అంటూ ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.